హలో నమస్కారం. ఫస్ట్లీ నా డ్రెస్సింగ్ ఏరియాని మీకు చూపిస్తాను అండ్ ఈ హ్యూజ్ మిర్రర్ వచ్చేసి నా డ్రెస్సింగ్ ఏరియా. సో ఈ చిట్టి బ్యాంగిల్స్ అయితే నేను ఐషుకు అప్పటి టెడీవేర్, ఇది మెమరీ సెంటెడ్ క్యాండిల్స్. నాకు సెంటెడ్ క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. అరోమా నైట్ ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. ఫుడ్ షేడ్ కింద వచ్చింది వేసుకున్నది. సో నేను ప్రెజెంట్ వేసుకున్న లిప్ షేడ్ కూడా అదే బాగుంది కదండి. చల్లు చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ లవ్ ఇట్. హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రియా అప్నేష్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నా డ్రెస్సింగ్ ఏరియా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ నా డ్రెస్సింగ్ ఏరియాని మీకు చూపిస్తాను అండ్ ఈ హ్యూజ్ మిర్రర్ వచ్చేసరికి నా డ్రెస్సింగ్ ఏరియా అనమాట. నాకు మిర్రర్స్ చాలా ఇష్టం. సో నా రూమ్లో మిర్రర్ నాకు ఇంకా పెద్దదే కావాలనుకున్నాను. యాక్చువల్లీ లాంగ్ మిర్రర్ కావాలనుకున్నాను, బట్ నాకు ఆర్గనైజేషన్ కూడా అంతే స్పేస్ కావాలి కాబట్టి మిర్రర్ని షార్ట్గానే ఉంచేసాను నేను ఇంకా. బట్ చాలా పెద్ద మిర్రర్ ఇది చూసారంటే. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? ఓకే, ఫస్ట్లీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండకుండా 2 ఐటమ్స్ చూపిస్తాను నేను. ఒకటి మన బుక్ అండ్ ఇంకొకటి ఈ వాటర్ మగ్ అండి. ఇవి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండేవి కాదు, బట్ నేను అలా ప్లేస్ చేశాను ఎందుకంటే నా డ్రెస్సింగ్ టేబుల్కి ఈ సైడ్ అంతా కూడా ఎప్పుడు ఫ్రీ స్పేస్ ఉంటుంది. సో ఈ స్పేస్లో నేను ల్యాప్టాప్ కానీ నా డైరీ కానీ నేను ఏదైనా వర్క్ ఉన్నా కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్లీ ఇక్కడ నాకు చైర్ ఉంది రైట్ సైడ్, బట్ ఇప్పుడైతే చాలా బట్టలతో ఉంది, మడత పెట్టాల్సిన బట్టలు అవన్నీ. సో చూసారంటే, సో ఇక్కడ చైర్ని ఇలా మూవ్ చేసుకుని నేను ఇక్కడే వర్క్ చేసుకుంటాను అండ్ ఇదంతా నా డ్రెస్సింగ్ ఏరియా కింద వాడుకుంటాను ఈ సైడ్ అంతా. సో ఇప్పుడైతే మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ల్యాప్టాప్, ఆయన ఛార్జింగ్ వైర్, ఆయన హెడ్ ఫోన్స్ అన్నీ ఇక్కడ పెడతారు. సో ఆయన కోసం అని చెప్పి నా డైరీ అండ్ నా వాటర్ మగ్ ఇక్కడికి వెళ్ళినాయి. బట్ ఇక్కడ కూడా నాకు ఒక సైడ్కి నీట్గా ఉంటేనే ఇష్టం అండి. ఇలా సెంటర్లో ఒక యాంగిల్ రొటేట్ చేసి పెడితే అస్సలు నచ్చదు. నాకు ఏదైనా నీట్గా స్ట్రైట్గా ఉండాలి, కొంచెం ఆ పిచ్ ఉంది, ఆర్గనైజ్డ్గా ఉండాలన్నమాట ఏదైనా కూడా అని. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ వాటర్ తాగాలి, బట్ నేను అసలు వాటర్ చాలా తక్కువ తాగుతాను. అందుకని చెప్పి నైటే నేను ఫిల్ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. ఎంటీ వాటర్ అయితే పెట్టనండి, నైటే నేను దీంట్లో ఏదైనా ఒకటి తులసాకులు వేసి ఒక్కొక్కసారి పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి ఇదివరకు రాగి చెంపుతో పెట్టుకునేదాన్ని వాటర్ని. బట్ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం వాటర్ తక్కువ తాగుతున్నాను, కొంచెం ఫ్యాన్సీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ జగ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఒక్కోసారి జీలకర్ర నైట్ దీంట్లో పెట్టేసి ఉంటాను. సో మార్నింగ్ అయ్యేప్పటికి బాగా జీలకర్రలో ఉన్న గుడ్నెస్ అంతా కూడా వాటర్ పీల్చుకుని మంచిది. మార్నింగ్ ఫ్రెష్గా మన జీలకర్ర వాటర్ తాగినా కూడా మన మెటబాలిజం అది బాగుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తాగుతానండి వాటర్. సో డైలీ ఎవ్రీడే మార్నింగ్ మాత్రం ఈ జగ్ ఫుల్ వాటర్ తాగేస్తాను. అండ్ ఇదైతే ఇందాక నేను డైరీలో వర్క్ ఏదో ఉంటే అది అన్ని నోట్ చేసుకుంటూ వాటర్ సగం తాగాను, ఇంకా సగం ఉండిపోయింది. సో ఈ వీడియో అయ్యాక కంప్లీట్ చేసేయాలన్నమాట ఇది. అండ్ ఈ డైరీ సంగతి వచ్చేసరికి ఇందులో నేను నా యూట్యూబ్ వీడియోస్ కావాల్సినవి, అంటే నెక్స్ట్ ఏం చేయాలనుకున్నవి రాస్తాను, అలాగే నా మంత్లీ ఎక్స్పెన్సెస్ రాస్తాను, మంత్లీ ప్లానింగ్ రాస్తాను, అలాగే ఇంకేమైనా మర్చిపోకూడదు టు డూ లిస్ట్ అనేది అన్నీ ఈ డైరీలో ఉంటాయి నావి. అండ్ ఇది వచ్చేసరికి క్యూట్ బ్యాంగిల్ స్టాండ్ అండి. ఇది మా అమ్మమ్మ గారి ఇంటి నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఇంకొకటి ఇంకా పెద్దది ఉంటుంది, 3 స్టెప్స్ మాట, అది అమ్మ వాళ్ళ రూమ్లో ఉంది, ఇది నా రూమ్లోకి తెచ్చుకున్నాను నేను. సో బ్యాంగిల్స్ అయితే నాకు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత అన్ఆర్గనైజ్డ్గా సర్దుకున్నాను నేను. చూసారంటే ఇది ఒక బ్యాంగిల్ ఇక్కడ ఉంది అండ్ ఇంకొకటి ఇక్కడ ఉంది, చూసారా అంత అన్ఆర్గనైజ్డ్గా సర్దుకున్నాను. ప్రతిదానికి మ్యాచింగ్ వేసుకుంటాను, మిగతా తీసి ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో చూసారంటే అన్ని కలర్స్ ఉంటాయి ఇక థ్రెడ్ బ్యాంగిల్స్ నుంచి అన్నీ. అండ్ ఈ చిట్టివి అయితే నేను ఐషు కోసం పర్చేస్ చేశాను. వెయిట్ ఐల్ షో యూ. సో ఈ చిట్టి బ్యాంగిల్స్ అయితే నేను ఐషు కోసం కొన్నానండి, బట్ వేయలేదు ఎప్పుడు కూడా ఐషుకి, ఎక్కడ ఈ స్టోన్స్ గుచ్చుకుంటాయో అని భయం. సో బ్యాంగిల్ సెక్షన్ అయిపోయింది అండ్ ఇది కూడా పక్కకు నీట్గా పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ సాఫ్ట్ టాయ్స్. సో నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం, మా ఇంటి నిండా టాయ్స్ ఇంకా చాలామందికి పంచిపెట్టేసాము. ఇంకా నేను చిన్నప్పుడు ఆడుకున్న టాయ్స్ ఇప్పటికీ ఐషుకి దాచిపెట్టింది కొన్ని మమ్మీ. అంటే ఇప్పటికీ పాడవని కొన్ని ఉంటాయి కదండి, చెక్కవి కానీ కొన్ని ప్లాస్టిక్వి, అలా కొన్ని నీట్గా మమ్మీ ఉంచింది ఇంకా నా కోసం. సో ఈ టాయ్స్లో నాకు ఏది ఎలాగా ఏవి ఎప్పుడు ఎలా కొన్నానో చెప్తానండి. ఫస్ట్లీ ఈ టాయ్ వచ్చేసరికి టెడీ. నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నా ఫ్రెండ్ రవలి నా బర్త్డే గిఫ్ట్ చేసిందన్నమాట. సో అప్పటి టెడీవేర్ ఇది, మెమరీగా నేను ఇలా ఉంచుకున్నాను. అండ్ ఇది నా చిన్నప్పుడుది, ఎప్పుడుదో, ఇది కూడా నా చిన్నప్పుడు చాలా చిన్నప్పుడుది. దీనికి యాక్చువల్లీ పెద్ద టెడీబేర్ ఉంటుంది, మదర్ టెడీబేర్, అండ్ ఇది బేబీ టెడీబేర్ మాట.
సో బేబీని నా దగ్గర ఉంచుకున్నాను. మదర్ని మా అమ్మ ఎవరికో ఇచ్చేసారు. ఇంకా నువ్వు చిన్నపిల్లవా, మా పాప అడుగుతుంది కదా అని. అండ్ దీని మెడలో ఉన్న ఫ్రెండ్ అనే ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంది కదా, ఇది నా ఫ్రెండ్ సుష్మిత నా ఫ్రెండ్షిప్ డే కట్టింది ఒక 3 years బ్యాక్ అనుకుంటాను. సో అప్పటి బ్యాండ్ ఇలాగా ఇప్పటికీ దీని మెడలో ఉంచేసాను, నేను తీయలేదు. సో తను నాకు 6th class నుంచి ఫ్రెండ్ మాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ ఇది వచ్చేసరికి ఈ టెడ్డీని నేను ఐకియాలో పర్చేస్ చేశాను. అండ్ ఇది అభి వాళ్ళ కజిన్ రవలి నాకు ఇచ్చిందన్నమాట. వాళ్ళ ఇంట్లో 2 ఉన్నాయి ఇలాంటివి పిగ్గీస్. నాకు చాలా ఇష్టం పిగ్గీ టాయ్స్ అంటే. నేను పెప్పా పిగ్ ఇప్పటికీ చూస్తాను. సో తను నాకు తీసుకోమని ఇచ్చిందన్నమాట పెప్పా పిగ్. ఇది పెప్పా పిగ్ కాదు, బట్ నేను దీన్ని పెప్పా పిగ్ అనే పిలుస్తూ ఉంటాను. నా ఫేవరెట్ టాయ్ ఇది కూడా అని. థ్యాంక్స్ రవలి, నాకు చాలా ఇష్టం ఈ టాయ్ అంటే. సో ఇది నా టాయ్స్ మాట డ్రెస్సింగ్ టేబుల్ మీద. అండ్ ఇది వచ్చేసరికి సెంటెడ్ క్యాండిల్స్. నాకు సెంటెడ్ క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. అరోమా నైట్ అంతా లైట్ చేసి వదిలేస్తాను కూడా, చాలా క్యాండిల్స్ అయిపోయినాయి. ఇది బాత్రూమ్ పెద్ద స్మెల్ కొంచెంసేపు వస్తుంది, తర్వాత అంత రాదు. అందుకని ఇది ఎక్కువ వాడలేదు, కానీ నాకు స్మెల్ ఇష్టం ఇది. సో ఇది వచ్చేప్పటికి వెనిలా కోకోనట్. ఇప్పటికి జార్ ఓపెన్ చేసిన వెంటనే మంచి స్మెల్ వచ్చింది. బట్ లైట్ చేసాక ఒక 10 minutes మించి తర్వాత నాకు ఎందుకో స్మెల్ అంతా అనిపించట్లేదు ఇది, అందుకే ఎక్కువ వాడట్లేదండి. సో ఇది కూడా వేరే క్యాండిల్ మాట, జస్ట్ ఇలా పెట్టాను అంతే, బాగుంది కదా అని చెప్పి అంతే. అండ్ మెయిన్ ఇది మొత్తం మాట. అండ్ మెయిన్ నా మొత్తం మేకప్, స్కిన్ కేర్ అంతా ఇదే. ఇంతకు మించి పెద్ద ఉంటుంది నా దగ్గర, అంటే ఏమేమి తక్కువ ఉన్నాయా అని అనకండి. సో ఏమేంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇది వచ్చేప్పటికి ఆల్ టైమ్ ఫేవరెట్ హిమాలయ రిచ్ కోకో బటర్. ఇది బాడీ క్రీమ్ మాట. ఇది మీకు సేమ్ బేకరీలో మనకి చాక్లెట్ కేక్ బేక్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆ స్వీట్ స్మెల్లా ఉంటుంది, అలాగే మంచి క్రీమ్ ఫ్లేవర్లా అనిపించి చాలా బాగుంటుందండి. ఓపెన్ చేసినట్టు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. చూసారా అంత క్రీమీగా ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. వింటర్స్లో ఇది నిజంగా బెస్ట్ క్రీమ్ అని చెప్పచ్చు. సమ్మర్స్లో కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అండి, నాకే చాలా ఆయిలీగా అనిపిస్తుంది. బట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ క్రీమ్ మాట. సో ఇది పక్కన. అండ్ ఇది వచ్చేసరి హెయిర్ ఇలా ముడిపెట్టి క్లిప్ పెట్టుకుంటాం కదా, సో రెగ్యులర్ క్లిప్. అండ్ ఇది వచ్చేసరికి గుడ్ వైబ్స్ వారి ఊద్ పర్ఫ్యూమ్ క్రీమ్. నేను మొన్న వీడియోలో చూపించాను కదా, సో ఇది ప్రజెంట్ నా ఫేవరెట్ మాట, అందుకని ఎప్పుడు కూడా రెగ్యులర్గా నేను డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి వాది ఫుడ్ క్రీమ్. ఇది కూడా నేను యూస్ చేస్తున్నానండి, అందుకే అందుబాటులో పెట్టుకున్నాను వాడేవన్నీ. అండ్ ఇది వచ్చేసరికి గుడ్ వైబ్స్ వారి విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఏజ్ డెఫిషియెంట్ సీరం. చాలా బాగుంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి డార్క్ సర్కిల్ సీరం అండి. నేను లాస్ట్ లాక్డౌన్ ముందు అమ్మమ్మని స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు నా డార్క్ సర్కిల్ గురించి చెప్పాను, ఏదైనా సజెస్ట్ చేయండి అని చెప్పి. సో నాకు అప్పుడు ఇది సజెస్ట్ చేశారు. ఇది వాడాక నాకు డార్క్ సర్కిల్స్ చాలా వరకు తగ్గినాయి. సో ఇది నాకు మా డాక్టర్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మామాయత్ అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్. నేను రెగ్యులర్గా ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. బట్ ఇది వచ్చేప్పటికి SPF 50 PA++ మాట. సో నీది వాడట్లేదు, బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇది వాడతాను. ఇంట్లో ఉన్నప్పుడు లాక్మీ సన్ ఎక్స్పర్ట్ SPF 24 సరిపోతుందని చెప్పి నేను SPF 24 విత్ PA++ అండ్ UVA అండ్ UVB. ఎప్పుడు కూడా మీ సన్ స్క్రీన్ పర్చేస్ చేసినప్పుడు PA కన్ఫర్మ్గా అట్లీస్ట్ ++ ఉండాలి, అలాగే UVA అండ్ UVB కన్ఫర్మ్గా ఉండాలండి. అండ్ మినిమం 24 SPF అనేది మన ఇంట్లో వాడడానికి సరిపోతుంది. బయటకు వెళ్తున్నాము అంటే కనుక ఇప్పుడున్న పొల్యూషన్కి కన్ఫర్మ్గా మనకి SPF 50 కావాలి, ఎందుకంటే సన్ బర్న్ అనేది మనకి స్కిన్ని పాడు చేసేస్తుంది, అలాగే డైరెక్ట్ సన్లైట్ అసలు మంచిది కాదు మనకి. సో నేను సన్ ప్రొటెక్షన్కి మామాయత్ అల్ట్రాలైట్ ఇండియన్ సన్ స్క్రీన్ వాడుతున్నాను చాలా రోజులు బట్టి. ఇది చాలా బాగుంది కూడా అని, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది వరకు నేను లోటస్ యూస్ చేశాను, న్యూట్రోజెనా యూస్ చేశాను, బట్ ఇది నా కరెంట్ ఫేవరెట్. అండ్ మేకప్కి కూడా నేను వాడేది ఒక్క 2 మాట. ఇది వచ్చేసరికి సో నేను ఇందులో కూడా SPF సెలెక్ట్ చేసుకుంటాను. ఫోకస్ కావట్లే చూసారంటే ఆల్ ఇన్ వన్ ఇన్స్టా స్కిన్ స్టైలిస్ట్ SPF 30 PA++ మాట. సో ఇది నా CC క్రీమ్. అండ్ ఇది వచ్చేసరికి విటమిన్ థెరపీ ప్రొఫెషనల్ బేబీ క్రీమ్ విత్ విటమిన్ E SPF 15++ ఇన్స్టా న్యాచురల్ గ్లో. సో ఇప్పుడు కూడా నేను SPF ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ రెండింటిని నేను
చాలా తక్కువ వాడింది. ఇంత చిన్న ట్యూబ్ నేను కొంటాను అంతే, అంతకు మించి ఎక్కువ వాడను. అండ్ ఈ రెండు కూడా చూపించేసాను. అండ్ ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కామా ఆయుర్వేద ప్యూర్ రోజ్ వాటర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఎప్పుడు కూడా కన్ఫర్మ్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండాల్సిందే నాకు ఎదురుగా. అండ్ ఇంకోటి గుడ్ వైబ్స్ కొన్నాను కదండి, అది నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది ప్రజెంట్ అయితే. అండ్ ఇది వచ్చేప్పటికి జోవీ స్కిన్ టోనర్. ఇది రోజ్ వాటర్ని నేను టోనర్ కింద యూస్ చేస్తాను. నేను ఇది కూడా రోజ్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను. సో ఈ స్కిన్ టోనర్ కూడా బాగానే ఉంటుందండి, నేను చాలా వరకు వాడేసాను, ఇంకా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి బయోటిక్ అడ్వాన్స్ ఆయుర్వేదిక్ బయో కుకుంబర్ టోనర్. ఇది చాలా బాగుంటుంది చెప్పాలంటే. మీకు ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు బయోటిక్ వారి బయో కుకుంబర్ వాడచ్చు. చాలా బాగుంటుంది టోనర్. మీకు నార్మల్ స్కిన్ టు ఆయిలీ స్కిన్ అందరికీ సూట్ అవుతుంది. నాకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ టోనర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు నిజంగానే హెల్ప్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి మ్యాట్రిక్స్ సీరం, హెయిర్ సీరం అంతే, నార్మల్ హెయిర్ సీరం. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ పతాంజలి అలోవెరా జెల్. అండ్ ఇది వచ్చేసరికి బయో ఆయిల్. నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన టైం నుంచి నేను యూస్ చేస్తూనే ఉన్నాను బయో ఆయిల్స్. ఇది ఒక 4th బాటిల్ అయి ఉంటుంది, ఇంకా చాలా ఉండిపోయింది, ఇంకా వాడుతున్నాను, ఇప్పటికీ వాడుతున్నాను స్ట్రెచ్ మార్క్స్ గురించి. సో అది. అండ్ ఇది వచ్చేప్పటికి జస్ట్ పార్క్ అవెన్యూ. నేను చెప్పాను కదా, గుడ్ వైబ్స్ ఆలివ్ స్కిన్ నరిషింగ్ మేకప్ క్లెన్జింగ్ లోషన్. దీన్ని కూడా రెగ్యులర్గా వాడదామని ఇక్కడ పెట్టుకున్నాను క్లెన్జింగ్ లోషన్. ఆల్రెడీ వాష్రూమ్లో విటమిన్ ఈ బాడీ షాప్ ఉంది కాబట్టి ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి గుడ్ వైబ్స్ అలోవెరా జెల్స్ రెండు పక్కనే ఉన్నాయి. అండ్ ఇది కూడా యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ ప్యాక్. అండ్ ఖాదీ రోజ్ అండ్ ఆరెంజ్ ఫేస్ ప్యాక్. అండ్ ఇది వచ్చేసరికి ఖాదీ రోజ్ వాటర్. ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను, ఇప్పుడు బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి బయోటిక్ వారి హెయిర్ సీరం అండి. ఇది నాకేం కాదు, నేను ఇంకా ఓపెన్ చేయలేదు కూడా, వేరే వాళ్ళకని చెప్పి పర్చేస్ చేసి ఉండిపోయింది నా దగ్గర అంతే. సో ఇక్కడ పెట్టాను తప్ప నేను వాడలేదు ఇప్పుడు వచ్చి దాన్ని రిటర్న్ ఇచ్చేసేదే మాట, నాది కాదు, జస్ట్ నా బ్యాగ్లో వచ్చేసింది అంతే అది. అండ్ ఇది వచ్చేసరికి జాన్సన్స్ బేబీ ఆయిల్ విత్ విటమిన్ ఈ. నేను ఇది వాడతాను వింటర్స్లో, నేను వాడతాను తప్ప ఐషోకి జాన్సన్స్ బేబీ ప్రొడక్ట్స్ ఏవి కూడా వాడట్లేదు. జాన్సన్స్ బేబీ లోషన్ అన్న ఆయిల్ అన్న చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాను. ఇది వచ్చేసరికి సంతూర్ బాడీ లోషన్ అంతే, నార్మల్ బాడీ లోషన్. అండ్ ఇవి వచ్చేసరికి నా హెయిర్ బ్యాండ్స్ అంటారా, దీన్ని ఏమంటారు, సో నార్మల్ హెయిర్ బ్యాండ్స్ మాట. ఫేస్ మాస్క్ అది పెట్టుకున్నప్పుడు హెయిర్ మొహమే పడకుండా పెట్టుకునేవి. సో ఇది. అండ్ నా లిప్స్టిక్స్ చూపిస్తాను. లిప్స్టిక్స్ అన్నం కంటే కూడా లిప్ గ్లోస్ ఏమాట, నార్మల్ లిప్ కేర్ విత్ లిటిల్ టింట్ అంతే. ఇది నివ్యా లిప్ కేర్. అండ్ ఇది వచ్చేప్పటికి హిమాలయ కోకో బటర్, ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేప్పటికి లాక్మియా కాదు LA18. ఇవి ఎప్పుడో కొన్నాను నేను లాక్డౌన్కి ముందు. అసలు ఈ రెండు నేను వాడడమే మానేసాను అనమాట. చూసారా లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఈ క్రేయాన్ షాప్ నా దగ్గర లేదు, సో నేను యూజే చేయలేదు. ఇది అసలు ఎప్పుడో కొన్నాను నేను, బాగున్నాయి షేడ్స్ అని చెప్పి. అండ్ ఇవి కూడా నేను రీసెంట్గానే పర్చేస్ చేశానండి. మీకు 75 రూపీస్కి LA18లో మంచి మ్యాట్ ఫినిష్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్. నాకు నచ్చి కలర్స్ తీసుకున్నాను షేడ్స్. సో మీకు కూడా చూపిస్తాను. న్యూడ్ షేడ్ కింద వచ్చింది, చాలా బాగుంది. ప్రజెంట్ నేను వేసుకుంది కూడా అదే షేడ్ అనుకుంటున్నాను. ఎస్, ఇదే నేను వేసుకున్నది. సో నేను ప్రజెంట్ వేసుకున్న లిప్ షేడ్ కూడా అదేనండి, నేను చూపించాను కదా ఇప్పుడు. సో ఆ షేడే చాలా న్యూడ్గా లైట్గా ఉంటుంది, ఎక్కువ మనం లిప్స్టిక్ వేసుకున్న ఫీలింగ్ కూడా రాదు. సో నేను ఎక్కువ ఆ షేడ్స్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొక షేడ్ వచ్చేసరికి ఇది కూడా డల్ షేడే, చికెన్ పడిపోయింది. సో అదేనండి, సింపుల్ లైట్ కలర్స్ అంతే. అండ్ ఇది చెప్పిన క్యూటికల్ ఆయిల్ చెప్పాను కదా తీసుకున్నానని మన వీడియోలో. సో అవి ఇప్పుడు అన్నీ మళ్ళీ సర్దుకోవాలన్నీ, ఎలా పడితే వల్ల నేనే పీక్ పాడేశాను. అండ్ ఇక్కడ అన్నీ నాకు కోమ్స్ ఉంటాయి అంతే, నార్మల్ కోమ్స్, దట్స్ ఇట్, ఏమి ఉండదు. అండ్ ఇది చూసారా, ఇది బబుల్స్ వస్తాయి కదా, సో నాకు చాలా ఇష్టం. సమ్ టైమ్స్ నేనే ఆడేసుకుంటూ ఉంటాను. ఇది కూడా ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. అండ్ నా ఫస్ట్ ట్రాక్ వచ్చేప్పటికి ఇది. నేను చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్లీ నాకు ఆర్గనైజ్ చేసుకుని ఉండాలి, ఏదైనా కొంచెం అటు ఇటు వెళ్తే నాకు చాలా చిరాకు. బట్ చూసారా వర్స్ట్గా పెట్టుకున్నాను. చాక్లెట్ అండ్ ఈ రబ్బర్ బ్యాండ్ అండ్ ఈ టిక్ టాక్స్. ఇప్పుడే నేను హెయిర్ లీవ్ చేశాను కదా, దాని టిక్ టాక్స్ అవి ఇలా పక్కన పాడేసి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేప్పటికి ఫ్యాబ్రిక్ రోల్ అనమాట.
కన్ఫర్మ్గా నేను పెడతానండి ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ డాట్స్, సో దాట్ మస్కిటోస్ రావు. నాకు మస్కిటోస్కి చాలా గొడవలు ఉన్నాయి, అస్సలు పడవు నాకు మస్కిటోస్, ఎలర్జీ అనమాట. సో అది. అండ్ నేను డిఐవైస్ చేస్తాను. అలాగే ఖాదీ హెర్బల్ పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా నా దగ్గర. సో వాటిని ఓపెన్ చేసినప్పుడు ఏదైనా క్లోజ్ చేయాలంటే రెడీగా ఒకటి పెట్టుకుంటుంది క్లిప్. అండ్ కాటన్ ప్యాడ్స్. అండ్ ఇది వచ్చేసరికి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి నేను ఎప్పుడో తెచ్చుకున్నాను. ఇది ఇప్పటికీ సమ్మర్స్లో నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. సో ఇంత బాగుందో కదండి, చల్లగా ఇలా విసురుకుంటుంటే. మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుకని చెప్పి ఫ్యాన్ కూడా కట్టేసుకున్నాను. ఏసీ వేసుకుందంటే కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద ఉంది మాట ప్రజెంట్ ఇల్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఖాదీ వారే ఆలివ్ ఆయిల్ అంతే. జస్ట్ దీంట్లోనే విటమిన్ ఈ క్యాప్సూల్స్ మిక్స్ చేసుకుని స్ట్రెచ్ మార్క్స్ కోసం యూస్ చేస్తున్నాను దీన్ని. అండ్ ఇది వచ్చేసరికి మళ్ళీ అంతే స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్, నార్మల్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ ఎక్కువైపోయినాయి నా దగ్గర ఈ మధ్యన. అండ్ ఇవన్నీ నా స్టిక్కర్స్ మాట, అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ శానిటైజర్, పాకెట్ శానిటైజర్. అండ్ ఇవన్నీ పర్ఫ్యూమ్స్ నావి. ఈ చిన్ని అత్తర్ దగ్గర నుంచి అన్ని పర్ఫ్యూమ్స్ ఏవి, నాకు పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసరికి నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. ఇది 129 రూపీస్ కంటే ఐషూకి బ్యూటీ ఒక థీమ్లో ఫోటోషూట్ చేద్దాం కదా అని చెప్పి ఈ బ్యూటీ బ్రషెస్ కొన్నాను. బట్ ఇంకా ఏం ఫొటోస్ తీయలేదు, సో అంతా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది 3 స్టెప్ ఆర్గనైజర్. సో ఒక దాంట్లో అన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి. మోస్ట్లీ నా దగ్గర ఎక్కువ బ్లాక్ కదగండి, ఇలా బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్, బ్రౌన్ ఉంటాయి. అండ్ చాలా వరకు ఉన్నాయి రాజమండ్రిలో కొన్ని, ఇక్కడ కొన్ని ఉండిపోతాయేమో. నాకు ఏది ఎక్కడ తక్కువ అవుతాయని చెప్పి ఎప్పుడు కూడా ఇలా 2 ప్యాకెట్స్ కొనుక్కుంటాను అనమాట. ఒకటి ఇక్కడ పెడతాను, ఒకటి రాజమండ్రిలో పెడతాను ఎప్పుడు కూడా అని. సో ఎన్ని రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఇవి వచ్చేసరికి అన్ని క్లచెస్, క్లిప్స్ అంతే. ఇందులో కూడా రబ్బర్ బ్యాండ్ వచ్చింది చూసారా. అండ్ ఈ చివరిది వచ్చేసరికి సేఫ్టీ పిన్స్ అండ్ చిన్న కీరు, అలా మొత్తం ర్యాండమ్ స్టఫ్. అంటే ఎక్కువ సేఫ్టీ పిన్స్ ఉంటాయి కింద అన్నీ కూడా నా దాంట్లో. పెద్ద సేఫ్టీ పిన్స్, గోల్డ్ కలర్స్, సిల్వర్, అలా అన్నీ సేఫ్టీ పిన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది వచ్చేప్పటికి మొత్తం అన్ఆర్గనైజ్డ్గా ఉండే బాక్స్ మాట ఇది. ఇందులో దేవుడిది బొట్టు, సో ఇంకా చేంజ్ ఉంటుంది. అలాగే స్టిక్కర్స్, ఇలా కలర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో కలర్ స్టిక్కర్స్, ఒక ఆయింట్మెంట్, విటమిన్ ఈ క్యాప్సూల్స్. అండ్ ఐషూ డ్రెస్ది ఊడిపోయింది అన్నమాట అది. అండ్ నెయిల్ కట్, ర్యాండమ్ సేఫ్టీ పిన్స్ రెగ్యులర్గా వాడేవి. అండ్ మెజరింగ్ టేప్, ఇంకా అలా ర్యాండమ్ స్టఫ్ ఉంటుంది ఇందులో. సో ఎప్పుడు కూడా నేను క్లోజ్ చేసే ఉంచుతాను అనమాట. నాకు అంత గజిబిజిగా కెలికేసినట్టు ఉంటే మనశ్శాంతిగా నిద్ర పట్టదు. సో దీన్ని ఇలా మూసేసాను అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇది నాకు కిండర్ జాయ్లో వచ్చింది విజిల్. ఇప్పుడు ఈ విజిల్ వేస్తుంటే ఐషు నా వంక ఎలా వస్తుందని ఎప్పుడు ఈ విజిల్ ఇక్కడ పెట్టుకున్నాను నా డ్రెస్సింగ్ టేబుల్లో అన్నమాట. సో ఏదైనా వెంటనే తీసుకుని పెట్టేస్తాను. బట్ ఈ ఇంకలు వదిలేసాను, ఎందుకంటే కెమెరా పట్టుకున్నాను, ఇంకో చేతితో చూపిస్తున్నాను కదా, ఏదో ఒకటే చేయాలి, 2 పనులు ఒకేసారి పెట్టుకోకూడదని చెప్పి. అండ్ ఈ సెకండ్ వచ్చేసరికి ఇది నా ట్రావెల్ పౌచ్ అండి. ఇందులో కూడా చాలా వరకు ఆల్రెడీ ప్యాక్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఏ అర్జెంట్ వచ్చినా కూడా వెంటనే నేను ట్రావెల్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకేది నేను సర్దుకోలేదు మ్యాక్సిమం. ఇందులో చూసారంటే లివోన్ చిన్న బాటిల్ ఉంటుంది, లిప్స్టిక్ ఉంటుంది, 2 షేడ్స్ ఉన్నాయి లిప్స్టిక్. అండ్ సోప్ అండ్ షాంపూ రెడీమేడ్ మనకు హోటల్స్ వేస్తారు కదా, అదొకటి రెడీగా ఉంటుంది. కాంపాక్ట్ ఉంది, ఫౌండేషన్ ఉంది, క్లచ్ ఉంది, స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి, అండ్ మస్కారా అండ్ కాజల్. సో అన్నీ ఆల్రెడీ ఎప్పుడు రెడీగా ఒకటి కన్ఫామ్గా ఇక్కడ సర్ది పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా అని. అండ్ ఇది వచ్చేప్పటికి నా నెయిల్ పాలిష్ కలెక్షన్ మాట. కొన్ని ఇక్కడ రాజమండ్రిలో చాలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేప్పటికి ఇప్పుడు నేను ప్రజెంట్ వేసుకున్న నెయిల్ పాలిష్ ఈ కలర్ చాంబర్ జెల్ ఎఫెక్ట్ షేడ్ 202. అండ్ అలాగే నెయిల్ రిమూవర్. సో ఇది పౌచ్. అండ్ నా హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రైట్నర్. అండ్ నేను మీకు భోలేనాథ్లో నేను ఇయర్ రింగ్ తీసుకున్నాను అని చెప్పి, సో వాటిలో ఒక ఇయర్ రింగ్ మాట. ఇది చాలా బాగుందండి, క్వాలిటీ చూసారంటే చాలా బాగుంది. క్వాలిటీ చూసారంటే దగ్గర నుంచి చూపిస్తాను, వెయిట్. నేను పర్చేస్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ లవ్ ఇట్, చాలా బాగుంది. సో బ్యాంగిల్స్తో పాటు వచ్చింది నాకు బ్యాంగిల్ బాక్స్ ఇది. అండ్ ఇది వచ్చేప్పటికి నా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్, జుమ్కాస్, ఇవన్నీ కొంచెం మెస్సీగా ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం మెస్సీగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి, టైం దొరకట్లేదండి పాపతో. ఇది ఇలా ఉంచుకోవడం, మెయింటైన్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఇది వచ్చేప్పటికి కూడా బ్యాంగిల్స్. అండ్
ఇది వచ్చేసరికి నా వాచెస్ కూడా నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. అసలు నీట్గా ఉండాలి, నాకు ఏది కూడా డిస్టర్బ్డ్గా ఉంటే నచ్చదు. సో కొన్ని రాజమండ్రిలో ఉండిపోతున్నాయి, కొన్ని ఇక్కడ ఉండిపోతున్నాయి, అన్నీ మిస్ అయిపోతున్నాయి. చాలా వాచెస్ పోయినాయి కూడా యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో కొని వదిలేసాను. అండ్ ఎన్ని బ్యాంగిల్స్, అండ్ వచ్చేప్పటికి సౌజీ నీ బ్యాంగిల్స్ ఇంకా నా దగ్గర ఉండిపోయినాయి. సౌజీ ఎప్పుడో లాక్డౌన్ ముందు ఇచ్చో, అప్పటికి నీకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్ల పుట్టేసింది, ఇన్ని రోజులు అయిపోయినాయి, ఇంకా నీ బ్యాంగిల్స్ నా దగ్గర ఉండిపోయినాయి. సో ప్రజెంట్ ఇదండి. అండ్ కింద వచ్చేప్పటికి నా పర్సనల్ థింగ్స్ కొన్ని మీకు చూపించేప్పటికి నాకు చెమటలు పట్టేసినాయి, ఎందుకంటే కరెంట్ లేదు, ఏసీ ఆన్లో లేదు, ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ అంతా మీకు రీచ్ అవ్వదు క్లియర్గా. సో చాలా కష్టమైంది. అండ్ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకండి, ఎండ్ దాకా చూడండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఇలా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.